సాంబశివరెడ్డి గారు శ్రీవికి రావాల్సిన కోరుతున్నాం. వారు బివి ఆటంరాజు గారు శ్రీవికి రావాల్సిన కోరుతున్నాం. ఈ స్టేజ్ వారి దగ్గర ఉండి మరి మా గురువుకు గారి సన్మానం చేయించుకునే మా అదృష్టంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ తీసుకోవడము, దగ్గర ఉండి వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాము, అక్కడ చేసుకున్నా సరే కానీ ఇక్కడ కూడా ఒక నాటకం వారు చేద్దామని వాళ్ళ దగ్గర ఉండి తీసుకున్నారు. చాలా సంతోషం సార్. ఆటంరాజు గారు కూడా ముందుకు రావాలి కృష్ణుడుగా. శ్రీరామ్ అసలు మేము చిన్నగా సన్మానం చేసాము అన్నగారు. ఈ కార్యక్రమం బాగా జరిగింది. మరి ఇప్పుడు సభాధ్యక్షులు ఈ కార్యక్రమం కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని ఒక సిరీస్ లాగా అంటే నిన్న జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా చాలా విశేషం. తర్వాత శ్రీరామ్ కూడా ఈ నెలలోనే బర్త్డే. ఆ చిరంజీవికి కూడా ఆశీస్సులు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా చక్కగా జరిగింది. శారదామ్మవారి ఆశీస్సులతో శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్థ స్వామి వారు, శ్రీ విజయశేఖర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో ఈనాటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రామాంజనేయం చక్కగా జరిగింది. అంటే ఆ చిన్నవాడైనా చక్కని ఆంజనేయ పాత్రకి నేర్చుకొని ఏమి మర్చిపోకుండా వేశారు. అలాగే ఛాయలక్ష్మి గారు కూడా అద్భుతంగా పాడారు. చాలా సంతోషం. వారికి నేర్చిన నామా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు. తర్వాత పాండవుల సీన్. పాండవులు మహాభారతం అంటే చాలా చెప్పాలి, ఒక మాటలో చెప్పాల్సి వస్తుంది. ధర్మరాజు, నిన్నొక ధర్మరాజు వచ్చాడు మన మణిపాల్ రెడ్డి, మొన్నొక ధర్మరాజు, ఇవాళ నారాయణ స్వామి. ఎందుకంటే ధర్మరాజులు కావాలి, ధర్మం వృద్ధి అవ్వాలి. ధర్మానికి సంబంధించిన దేశం మన దేశం. ధర్మరాజును కీర్తిస్తే ధర్మం వృద్ధి అవుతుంది. భీమసేనుని కీర్తిస్తే పాపం నశిస్తుంది. అర్జునుడిని కీర్తిస్తే విజయం సిద్ధిస్తుంది. నకుల సహదేవులను కీర్తిస్తే రోగపీడనం. మొన్న కూడా చెప్పారు, ఆ నకుల సహదేవుల గురించి చెప్పుకుంటే ఏదైనా వ్యాధి ఉంటే ఉంటాయి. అలాంటి గొప్ప గ్రంథాన్ని మనకి ఎంతో మహానుభావులు అందించారు. తిరుపతి వెంకట కవులు అవధానాలు చేసినప్పటికీ ఎంతోమంది జంట కవులు ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్న ఖ్యాతి మిగతా వాళ్ళు అందుకోలేకపోయారు. కారణం వారి ఈ మహాభారతాన్ని పద్య రూపంలో పెట్టడమే. అలాంటిది చాలా గొప్ప పాండవ ఉపప్లావ్యం ఘట్టం నుంచి భీముడు, కృష్ణుడు చాలా అద్భుతంగా చేశారు. మామూలుగా భీముడు అంటే పాడేవాడు కాదు. ఇవాళ మా సాంబశివారెడ్డి భీముడికి దుర్యోధనుడికి అద్భుతంగా పాడుతున్నాడు. మీరు చూడండి, పూర్వకాలం దుర్యోధనుడు అంటే హావభావాలు, ఆ యొక్క మాడ్యులేషన్ వాటి మీద ఉండేది. పద్యం మంచి చక్కగా రాగంతో ఆయన వేస్తున్నారు. అట్లాగే మన రాజుగారు కూడా అద్భుతంగా చేశారు. మిగతా వాళ్ళు మంగపతి, వెంకటేషు, మన జంగయ్య గౌడ్, ఆయన మర్చిపోండి, మా 30 ఏళ్ల క్రితం వేశారు మాతో. అలాగా మన శ్రీనివాసరావు గారు విజయనగరం వాస్తవ్యులు. విజయనగరం అంటే సంగీతానికి ఆ రోజు ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని రమ్మంటే తమిళులు ఆయన వెళ్ళాల, ఇక్కడే ఉంటారని చెప్పి అక్కడ ఉండి మన తెలుగు రాష్ట్రాల్లో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యతను తీసుకొచ్చిన వారు మహానుభావులు. అక్కడే ఘంటసాల, సుశీల్ గారు వచ్చారనుకోండి. అయితే ఈ నాటకం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ కాలనీ వల్ల 9 తర్వాత ఇబ్బందులు పడతాయి. 9 తర్వాత అందరూ నాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము. ఎందుకంటే ముందర పక్కన ఉన్న వాళ్ళకి సహకరించాలి. మనకు ఆ ఆసక్తి ఉంటుంది, ఇంకో మాట కూడా పాడుకోవచ్చు. దీన్ని కొంచెం కంటిన్యూ చేయాలి. మన పురాణ ఇతిహాసాలను మెల్లిమెల్లిగా చెప్పాలి. అలాంటిది
చేయాలన్న ప్రయత్నంతో ధర్మాధికారి గారు చోకులు శ్రీరామచంద్రమూర్తి గారు వారు రాలేకపోయారు. కొంచెం వేరే పరిస్థితుల వల్ల వారు చెప్పారు చక్కగా చూసుకోండి, ఇబ్బంది లేకుండా ఇలాంటివి ఉన్నాయండి అని. వారి యొక్క ప్రోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు చేద్దాం. అట్లాగే చంద్రబాబు నాయుడు, శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, పరమేశ్వర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో పౌరాణిక నాటక రంగం, ఎంతో ప్రజలు వెళ్ళినటువంటి నాటక రంగం. పౌరాణిక నాటకం అంటే మిగతా ఎక్కడ ఏ భాషలో లేదు. అలాంటి రంగానికి బాబురాజు గారు, దేవనాథ్ సూరి గారు మొన్న అద్భుతంగా హరిశ్చంద్రుడు వేశాడు. బాబురాజు మంచి నటుడు, పంపన వెంకటేశ్వరరావు గారు, ఇంకా మన సర్వేశ్వరరావు గారు, తెలియని వాళ్ళు, అట్లాగే కటారి సత్యనారాయణ గారు. స్వామికి మహా ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని ఆపడం కష్టం. అందుకని పరమేశ్వరే ఇది చేశాడు. ఎందుకని ఆయనకి అంత శక్తి ఉంది. ఇప్పుడే ఇదైనారు కదా, ఒక 10-15 ఏళ్ళకి కానీ అది చక్కగా లైన్లోకి రాదు. చంద్రబాబు గారు పెట్టారు ఆయన మంచి పద్యాలన్నీ బట్టి అంతా చాలా అంటే ఎక్కువగా మాట్లాడే ఏమనుకోవద్దు. కాలాన్ని కొంచెం ముందరయ్యేటట్టు చూసుకోగలిగితే 6:30 కనుక మొదలు పెడితే 9 కల్లా అయిపోతుంది. అలా చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. రవీంద్ర గారికి సన్మానం. రవీంద్ర గారు కృష్ణుడికి శాలువతో సత్కరిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు 2 అద్భుతమైనటువంటి పౌరాణిక నాటక ఘట్టాలు ప్రదర్శించారు. అద్భుతంగా ఉన్నాయి. మొదటిగా రామాంజనేయ ధ్రువం నాటకం నుండి యుద్ధ సన్నివేశం చాగంటి సాయిలక్ష్మి గారు శ్రీరాముని పాత్ర, లక్ష్మీ శ్రీరామ్ ఆంజనేయుని పాత్ర పోషించారు. అద్భుతంగా ఇద్దరు ప్రదర్శించారు. చిరంజీవికి అతి తక్కువ సమయంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ స్టేజ్ మీద ప్రదర్శన చేసేంత ధైర్యాన్ని కలిగించినటువంటి చంద్రబాబు గారికి ఈ వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ పిల్లవాడిని వదలకోకుండా గురువు గారి మీదే బాధ్యత. ఈ రోజున కొన్ని తప్పులు ఒప్పులు సహజం, పెద్దవాళ్ళమే చేస్తుంటాం. ఆ పిల్లవాడిని ఇంకా తీర్చిదిద్దే బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా గురువు గారి మీద ఉంది. కాబట్టి ఆ పిల్లవాడిని వదలకుండా మళ్ళీ మీరు క్లాసెస్ తీసుకుని రెండో ప్రదర్శనకి ఇంకా అద్భుతంగా చేస్తారని ఆశిస్తున్నాం. మీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే సీనియర్ ఆర్టిస్ట్గా నేను వచ్చి నేర్పుతాను. బాబు కూడా మీరు సంప్రదించండి. చాలా అద్భుతం. అదేవిధంగా మరి రెండవ దృశ్యం ఉపప్లావంలో నటులందరూ అద్భుతంగా ప్రదర్శించారు. ద్రౌపది పాత్రధారి కూడా ఆశాంతో నిలబడి ఆమె పాత్ర పోషించి ఆ దృశ్యానికి అందమైన సన్నివేశాన్ని కల్పించారు. సమయం ఎక్కువ లేదు. ధన్యవాదాలు. పంపన వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు దంపతులకి శాలువతో సత్కరిస్తారు. శర్మ గారు చేతుల మీదుగా సాంబశివరెడ్డి గారికి కేఎన్ శర్మ గారు చేతుల మీదుగా సన్మానం చాలా గొప్ప ప్రియుడు వేషం సార్ ముందుకు రండి. శర్మ గారు సాంబశివరెడ్డి గారికి ఇప్పుడు శ్రీరాముడు పాత్ర ధరించిన మేడం గారు సాయి లక్ష్మి చాగంటి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. వారిని కూడా శాలతో సత్కరించవలసిందిగా ప్రియా అమ్మ రామా. థ్యాంక్ యూ మేడం. మీ ఇద్దరు కలిసి మేడం శ్రీరాముని పాత్రధారిగా ఆంజనేయుడు ఎక్కడ డౌన్ అవుతాడో తక్కువ కాకూడదని ఆ శ్రీరాముడి పాత్రలో ఆంజనేయుడిని ఎంత ఇదిగా ఆమె పైకి తీసుకొస్తూ ఆమె ఒదిగి శ్రీరామునిగా ఆ పాత్ర పోషిస్తూ ఆంజనేయుని పాత్రను మెప్పించే విధంగా ప్రదర్శించారు. సాయిలక్ష్మి గారికి ధన్యవాదాలు. నేర్పించే దాంట్లో కూడా ఆవిడ పాత్ర చాలా ఉన్నది. భాష చిన్నపిల్లవాడికి నేర్పించడం అంత సులభమైన విషయం కాదు. ఆమెకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. సాయిలక్ష్మి గారు. అమ్మ ప్రియాంక గారు వారి కూడా శాలతో రఘుపతి. ప్రియాంక గారు ఉన్నారా? మార్చుకుంటున్నారా? ఇప్పుడు కాలాతీతమైంది. సభాయ నమః.
ఇందాక మాట్లాడిన వాళ్ళందరి మాటలు కట్ చేస్తూ ప్రేజ్ చేస్తూ నేను సమర్పిస్తున్నాను. ద్రౌపది పాత్ర ప్రియాంక గారు, పరమేశ్వర్ గారు సతీ సమేతంగా ఇప్పుడు మా బావగారు నరసింహాచారి గారు ఒక మాట మాట్లాడితే కొంచెం, ఎందుకంటే వాళ్ళ అల్లునికి షూటింగ్ వచ్చిండు, వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా లైఫ్లో మా శ్రీరాము ఇంత చిన్న వయసులో చేయడం మాకు మహాద్భుతంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ గురువుగారు చంద్రబాబు నాయుడు గారు వారు శిక్షణ ఇచ్చినప్పుడు ఒకసారి మేము వచ్చేసినాం ఇంటి దగ్గర. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో జరగడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమం చూడడానికి కారణము మా బామ్మాడిది మమ్మల్ని పట్టుదలతోటి ఈ కార్యక్రమంకి రావాలని యాక్షన్ నాకు కాలు నొప్పాయింది సార్, చాలా నడవడం ఇబ్బంది ఉంది. ఆయన కొరకు హాస్పిటల్కి పోయి అన్ని చూపించుకొని మా అల్లుడిని మొత్తం చూడాలని, ఆంజనేయ దేశం చూడాలని మా బామ్మాడిది, ఎందుకో బామ్మాడినా మా పెద్దలు ఆయన ఆశీస్సులు, ఆయన సొంతము చెల్లెలు నేను చేసుకున్నాను. అది ముఖ్యం. కంపల్సరీ రావాలి, ఆ కార్యక్రమం రావాలి. ఈ కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం కానీ ఇక్కడ కృష్ణరాయవారం ఉంది, చాలా అద్భుతంగా నడిచింది సార్. నేను చాలాసార్లు ఈ నెంబర్ ఢిల్లీ పోయిన కూడా ఈ యొక్క ఒకసారి ముంబై పోయినాము. ఈ కార్యక్రమం ఎట్లా ఉందంటే కృష్ణార్జునులు చాలా అద్భుతంగా ఉన్నారు ఈ పాండవులందరూ. సారు అసలు కృష్ణులాగానే ఉత్తమ ఉన్నప్పుడు చూసినా ఏర్పడలే, ఏషవులు మాత్రం మహాద్భుతంగా ఉంది. ఇది ఆయన గుమ్మడి గోపాలకృష్ణుడు కూర్చిన అటువంటి తేజస్సు నాలోనే ఉంది. ఇద్దరు తేజస్సు చాలా గొప్పగా ఉంది. చాలా నాకు నచ్చింది సార్. మీరు భీముదేశ మహేశ్వరుడుగా మహాత్ముడు భీముడు, అద్భుతంగా ఉన్నాడు భీముడు కూడా. చాలా మొత్తానికి పౌరాణిక నాటకాలలో గొప్పవాగా ఎందుకోసం అంటే నేను కూడా ఇంతో అంతో ఈ సిద్ధాంతాలు నేను పాటిస్తాను. చాలా చక్కగా చేశారు సార్. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు, గురువు గారు ఫస్ట్ టైం నా చేత కృష్ణుడు వేషం ఇచ్చిన ఘనత 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు 2 days రిహార్సల్ చేసి ప్రొడక్ట్ సీన్ నా చేత ఆడించారు. ఏం తెలియదు, పోస్ట్ అయితే తెలుసు, దాని పద్యాలన్నీ నేర్పించి 2 daysలో చేస్తే. ఎందుకంటే ఈ చేతులంతా డెఫినెట్గా బయట వెళ్తారని అందరికీ తెలిసిన విదితమైంది. అందువల్ల మన లక్ష్మీ శ్రీరామ్ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు మనం అందరం చాలా ప్రోత్సహిస్తాం. అది డెఫినెట్గా జరిగే పని. తర్వాత ఈ సందర్భంగా మా గురువు గారు, మన హార్మోనిస్ట్ ఇక్కడ హైదరాబాద్లో మనకి, మేము వాళ్ళకి సేవ చేస్తామో తెలియదు, వాళ్ళు మాకు సేవ చేస్తారో తెలియదు, కానీ ఏ టైం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పాడుకునే అవకాశం ఇచ్చి వాళ్ళ టైం వాళ్ళ ఫ్యామిలీ టైం మాకు కేటాయిస్తూ, అలాగే సూర్యబాబు గారు శిక్షేషులు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత రాజ్బాబు గారు, తర్వాత శ్రీను గారు, మంగపతి గారు, ఇంకా అసలైన గురువు గారు ముందేసి వెంకట అర్థం వెళ్ళానండి. హైదరాబాద్ నేను ఈ వేషంలో సూర్యబాబు గారు, దీనరాయ సూర్యబాబు గారు, మా తమ్ముడు గారు, ఆయన ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉంది. ఆయన అతి తక్కువ టైం ఆఫీస్ అయిన తర్వాత మాకు అరగంట కేటాయించి సాయంత్రం పండుగ నేర్పించే ఘనత ఏంటి. మేమేమైనా మా సీన్లో తప్పులు చేస్తే మాది బాధ్యత, ఒప్పులు చేస్తే ఆ క్రెడిట్ మా సార్కి వెళ్తుంది. అలా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు 200 ఏళ్ళు ఉండి అందరికీ ఇలా కళాశాల చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ ఆల్. ఇప్పుడు జయంత్ శర్మ గారు వారి చిన్న ఉపన్యాసం.
పరమేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు జేఎన్ శర్మ. నా వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు నా వయసు. కొన్ని వందల నాటకాలు చూశాను. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో నాటకాలే. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మా నాన్నగారు అభినవ ఆంజనేయుడు అని బిరుదు, ఆయన లేరు, ఇప్పుడు గట్టించిపోయారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆంజనేయుడు అంటే ఆయనే. ఆయన మా నాన్నగారు, ఈయన చిన్నప్పుడు మా నాన్నగారు వేషం చూసిన వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇవాళ ఆయన నన్ను కోరితే నేను వరంగల్ నుంచి వచ్చా. నేను పౌరాణిక నటుడే. నాకు విలక్షణమైన కోరిక, వేసిన క్యారెక్టర్ వేయకుండా ఉండాలని. ఇప్పటికి దాదాపుగా 40 పౌరాణిక క్యారెక్టర్లు వేశాను. సోషల్లో కూడా ఒక 15 క్యారెక్టర్ల దాకా వేశాను. కానీ నేను అందరికీ విన్నపం చేసేది ఒకటే, ఎవరిని విసిగించను. నేను వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా. ఇక్కడికి రాగానే వాళ్ళ అబ్బాయి, సార్ నాన్నగారిని చిన్నప్పుడు చూశాను, మళ్ళీ మా అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ పట్ల ఏమిటి, అది ఎట్లా ఉంటుంది ఏంటి, మీరు చూసి ఆశీర్వదించాలంటే ఆ పిల్లవాడి గురించి, ఆ కుర్రవాడిని ఆశీర్వదించడం కోసం నేను వరంగల్ నుంచి వచ్చాను ఇక్కడికి. అసలు యాక్చువల్గా కూడా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మానుకొని మా నాన్నగారి మీద నా అభిమానంతో, ఆయన మీద నా అభిమానంతో ఆ కుర్రవాడిని ఆశీర్వదిద్దామని. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా తయారు చేశారు. కానీ నాది ఒక కోరిక, ఆయన మీరు ఎంత గొప్ప, ఇంకొక సంవత్సరంలో ప్రపంచం మొత్తం మెచ్చుకునేట్టుగా మీరు తయారు చేసిన ఆ కుర్రవాడి యొక్క నటన, చాతుర్యం బయటికి రావాలంటే ఆయనతో పాటుగా ఆయన వయసులో ఉన్నటువంటి ఒక రాముడిని కూడా తయారు చేయండి. ఎందుకంటే వాడి అదృష్టం ఇవాళ చాగంటి గారి ఆవిడ పక్కన, మేడం గారి పక్కన చేయడం వాడి అదృష్టం. మొదట ఇది నాటకం బహుశా ఇదే అరంగేట్రం అనుకుంటాను. కాకపోతే దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ వారికి తెలిసినవి, ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. కానీ ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణలో నాటకాలు బతకాలి అని అంటే శ్రీనివాస్ గారు లాంటి వాడు, కొండలరావు గారు లాంటి వాడు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ హార్మోనిస్టుల మీదనే కేవలం ఆధారపడినదండి. నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు. దయ ఉంచి మీ ద్వారా మిగిలిన హార్మోనిస్టులు అందరికీ చెప్పండి, ఈ గంటలు గంటలు రాగాలు పీకడమే ఎవరికి వాళ్ళే గొప్పగా చూసుకుంటున్నారు. అది కాదు. కృష్ణుడి ముందు ధర్మరాజు ఎలా ఉండాలి అంటే, నేను ఏదైనా ఫేర్గా మాట్లాడతాను సార్, కానీ చాలా మంచి గొంతు ధర్మరాజు గారు, కానీ కృష్ణుడిని డామినేట్ అయిపోతుంది. అంటే అట్లానే కొన్ని క్యారెక్టర్స్ మంచి గొంతు సార్ కూడా అందరూ బాగా చేశారు. కాబట్టి ఇక నుంచి ఆ రాగాలు లేకుండా తయారు చేయండి, యాక్టింగ్ నేర్పించండి, నాటకాలు నిలబడతాయి. ఇది ఒక నా మనవి. చాలా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.